సార్ ఏఎంహెచ్ కౌంట్ తక్కువగా ఉంటే దాన్ని ఏం చేసినా పెంచలేము అంటున్నారు. ఏఎంహెచ్ అనేది ఇక్కడ టెస్టే చేయం మేము అసలు. ఎందుకంటే దాన్ని పెంచేది లేదు, తగ్గించేది లేదు, మనకు అవసరమే లేదు. అవసరమే లేని టెస్టులు మనకెందుకు? హెచ్ఏబి, హెచ్బిఎస్ఏజీ, హెచ్సిబి, విడిఆర్ఎల్, థైరాయిడ్ లాగానే అవి కూడా. థైరాయిడ్ అన్నా కొంత లాభం ఉంది, అంటే కొంత ఇంపార్టెంట్. అది థైరాయిడ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ హార్మోన్. ఏఎంహెచ్ అసలు ఒక ఉపయోగం లేదు మనకి. అది ఏంటంటే ఒక తల్లిలాగా పుట్టుకతోనే మీకు లేడీస్కి 4 లక్షల అండాలు ఇస్తుంది. ఇచ్చారు కాబట్టి మీరు ఆడపిల్ల అయ్యారు, ఇవ్వలేదు కాబట్టి మీ ఆయన మగపిల్లడు అయ్యాడు, అయిపోయింది దాని పని అంతే. క్రిమి ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడైనా డ్యామేజ్ చేయొచ్చు. ఇంతకుముందు లేనిది ఇప్పుడు రాకూడదనేం లేదు, ఇంతకుముందు వచ్చింది ఇప్పుడు రావాలని లేదు. అందుకే క్రిమి అనే దాన్ని మనం గుర్తించి ఒకవేళ ఉంటే దాన్ని వెంటనే తొలగించుకోకపోతే అది ఏదో ఒక డ్యామేజ్ చేస్తుంది. ఇక్కడ కూడా మనం అంతే, ఈ క్రిములను గుర్తిస్తున్నాం, వాటిని తొలగిస్తున్నాం. భార్యకుంటే భర్త నుంచి, భర్తకుంటే భార్య నుంచి, ఇద్దరు ఒంట్లో నుంచి క్రిములను తోసేస్తున్నాం బయటికి. లేకపోతే ఇవి సర్పదోషాలు, నాగదేవత దోషాలలాగా మీ ఒంట్లో ఉన్నాయి అనుకుంటే బిడ్డను రానివ్వు, వచ్చిన బిడ్డను కాటేసేస్తాయి. కాబట్టి ఒకరి దగ్గర ఉన్నా ఇంకొకరి దగ్గరికి వెళ్ళనీకోకుండా ఇద్దరిలో నుంచి బయటికి తరిమేయాలి. ఇవి శనిదేవతలు. సర్పదేవత, నాగదేవత అంటే దేవతలు అనుకోకండి, శనిదేవతలు. ఈ శనిదేవతలను మన ఒంట్లో ఉంచుకోకూడదు, దండం పెట్టి సాగనంపాలి. మనం బిళ్ళల ద్వారా ఆ క్రిముల్ని చంపుతాం. ట్యాబ్లెట్లనే గుడ్లు వేస్తాం, పొట్టలో కాదు, గుడ్లు వేస్తాం మనం. ఏం గుడ్లు? ట్యాబ్లెట్లు అనే గుడ్లు. ఎక్కడ? మన పొట్టలో వేస్తాం, పుట్టలో కాదు. సిరప్లనే పాలు పోస్తాం, ఎక్కడ? పుట్టలో కాదు. వేసి ఆ సర్పదేవతలను, నాగదేవతలను తోలేస్తాం. ఆ రకంగా మీ క్రిములు పోవడంతో మీ వీర్యకణాలు బాగుపడతాయి, అండాలు బాగుపడతాయి. అవి రెండు చక్కగా ఎదుగుతాయి. మీ బిడ్డ వచ్చి మీ బిడ్డ నిలబడి నీ చేతిలోకి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవి చూసుకోవాలమ్మా. క్రిములను చూడలేదు, హార్మోన్లు చూడలేదు, ఏమీ చూడకోకుండా ఏదో ఏఎంహెచ్ను ఒక దాన్ని పట్టుకుని దాంతో ఐవీఎఫ్కి వెళ్ళాలంటాం. ఐవీఎఫ్కి వెళ్ళి 3 లక్షలు కట్టిన తర్వాత అది పోయిన తర్వాత ఎందుకు పోయింది మేడం అంటే ఏఎంహెచ్ లో ఉంది కాబట్టి పోయిందంటాం. మరి ఏఎంహెచ్ లోనే కదా మేడం 3 లక్షలు కట్టి ఐవీఎఫ్ చేయించాం, మరి ఏఎంహెచ్ పెరిగి మాకు బిడ్డ పుట్టాలి కదా, ఏం మాట్లాడుతున్నావు, ఏఎంహెచ్ని మేము పెంచాలేము, తగ్గించాలేము అని చెప్పడం. మరి ఏఎంహెచ్ని పెంచాలేనప్పుడు, తగ్గించలేనప్పుడు ఎందుకు చేసింది 3 లక్షలు పెట్టి ఐవీఎఫ్? దానికి ఏఎంహెచ్ అని వంక పెట్టడం ఎందుకు? నాకు డబ్బులు అవసరం ఉంది, నేను దాచుకుంటున్నాను, నాకు ఇచ్చేయంటే సరిపోద్ది కదా. మధ్యలో ఏఎంహెచ్ని ఎందుకు బూచీగా చూపించడం? కాబట్టి ఇది బీటింగ్ అరౌండ్ బుష్ అంటారు దీన్ని. మనం మసిపూసి మారేడికాయ చేయడం లాంటిది అనమాట. కాబట్టి మీరు దీని నుంచి బయటపడి మీ ఒంట్లో ఉన్న క్రిములేంటి, హార్మోన్ల దోషం ఏంటి గుర్తించుకుని సరి చేసుకోండి. మళ్ళీ మీకు బిడ్డ వస్తుంది, నిలబడుతుంది. అది. థ్యాంక్ యూ సార్.